కైలాస పర్వతం గురించి మీకు తెలియని విషయాలు. కైలాస పర్వతం పైన శివుడు పార్వతీదేవితో కలిసి 21,000 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు అని మన గ్రంథాలు చెబుతున్నాయి. భూమి మీదనే అతి పెద్దది అయిన ఎవరెస్ట్ పర్వతం మీదికి 6,000 మంది వెళ్ళగలిగారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా కైలాస పర్వతం మీదకి వెళ్ళలేకపోయారు. కైలాస పర్వతం గురించి తెలుసుకునేందుకు చాలా మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. అయితే కొన్ని రోజుల ముందు రష్యాకి సంబంధించిన శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేస్తే కైలాస పర్వతం అనేది సహజంగా ఏర్పడిన పర్వతం కాదు, ఈజిప్టులోని పిరమిడ్లను నిర్మించినట్టే ఈ పర్వతాన్ని నిర్మించారు అని పరిశోధనలో తేలింది. ఈ పర్వతం దగ్గర 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవరం, 2 రాక్షస. ఈ 2 సరస్సులు పక్క పక్కన ఉన్నప్పటికీ మానస సరోవరంలో ఉన్న నీరు శుభ్రంగా తాగడానికి అనుకూలంగా ఉంటాయి. దీని పక్కనే ఉన్న రాక్షస సరస్సులోని నీరు సముద్రంలోని నీళ్ళలాగా త్రాగడానికి వీలైనంత ఉప్పుగా ఉంటాయి. పక్క పక్కన ఉన్న ఈ సరస్సులో ఇంత తేడా ఎందుకు ఉన్నదో అని శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్న. ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారో, దీనిని ఎవరు నిర్మించారో కామెంట్ చేయండి.